హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న కొన్ని కన్స్ట్రక్షన్స్ సంబంధించి అంటే G+4 కావచ్చు, G+5 కావచ్చు, కొన్ని బిల్డింగుల నిర్మాణాల్లో ఏదైతే కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు భద్రత ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కన్స్ట్రక్షన్ విషయంలో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న శ్రమను చూస్తూ ఉంటే వారు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చేస్తున్న విన్యాసాలు మా రచ్చా మీడియాకి చిక్కాయి. అలాంటి విజువల్స్ని మేము ప్రజెంట్ చేస్తున్నాం, పక్క స్క్రీన్లో మీకు ప్రజెంట్ చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే భవన నిర్మాణం చేసేవారు ఉన్నారో, కాంట్రాక్టర్లు ఉన్నారో, లేదంటే వీళ్ళు ఉన్నారో, ఈ భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకుండా, వీరికి పూర్తి స్థాయి భద్రత కల్పించకుండా వారితో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారనే విషయం అయితే ఇక్కడ వ్యక్తమవుతోంది. అయితే తాడేపల్లిగూడెనికి సంబంధించి తాడేపల్లిగూడెంలోనే భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం చైర్మన్, బోర్డు చైర్మన్ కూడా ఇక్కడే ఉండడం, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వలవల మల్లికార్జునరావు భవన నిర్మాణ ఇతర కార్మికుల నిర్మాణ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. అలాంటి చోట ఇక్కడ డిపార్ట్మెంట్లను ఆయన శాసించారా, లేదంటే ఆయన డిపార్ట్మెంట్లను ఆయన దృష్టిలో పెట్టుకున్నారో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఉందో, లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరైతే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత అయితే వారి మీద ఉంది. అలాంటి భవన నిర్మాణ కార్మికులు మీరు చేస్తున్న చేష్టలను చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో వారు చేస్తున్న విన్యాసాలు రచ్చా మీడియాకి చిక్కాయి. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. దీనిపైన పూర్తి విశ్లేషణ కథనం చూస్తూనే ఉండండి మీ రచ్చా మీడియాలో.